గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నగారి సమక్షంలో కూచరం గ్రామానికి మొద్దు మహేందర్ కూచరం గ్రామ యువకులతో మరియు కూచరం బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మొద్దు సౌమ్య మహేందర్ను కూచరం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నగారు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి అన్న మాట్లాడుతూ మొద్దు సౌమ్య మహేందర్ను కూచరం గ్రామ సర్పంచ్గా గెలిపించాలని ప్రజలకు, యువకులకు, మహిళలకు పిలుపునిచ్చారు. కూచరం గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని, కూచరం గ్రామ యువకులకు ఎలాంటి అవసరం ఉన్నా తాను అండగా ఉంటానని, రాబో రోజుల్లో గ్రామ యువతకు వివిధ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని తెలియజేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, ప్రతాపన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రతాపన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రతాపన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దపూడిని పెట్టుకేసి కూచారం యువత మనోరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో, గ్రామ సీనియర్ నాయకుడు ఉదయ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కూచారం యువత మొత్తం బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చి, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఇవాళ మహేందర్ బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి వస్తామని చెప్పి ధైర్యంతో ముందుకు వచ్చినటువంటి మహేందర్తో వచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో కూడా మనోరాబాద్ మండలాన్ని జెడ్పీటీసీ, ఎంపీపీ రెండింటిని కూడా కైవసం చేసుకుంటాం. దాదాపుగా మండలంలో ఉన్నటువంటి 17 గ్రామ పంచాయతీలు కూడా మేమే గెలుస్తామన్నటువంటి విశ్వాసం మాకుంది. ఎందుకంటే కేసీఆర్ గారు మనోరాబాద్కి మండలం ఏర్పాటు చేసిండు, ఒక మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసిండు. ఈ ప్రాంతంలో ఉండే ఇండస్ట్రియల్ కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేసీఆర్ గారు పనిచేశారు, హరీష్ రావు గారు పనిచేశారు. ఎప్పుడో పెండింగ్లో ఉన్నటువంటి దాదాపుగా 2000 మందికి ఫ్లాట్లు కూడా, అంటే దాదాపుగా 20 సంవత్సరాలు. నిజాంపేట మండలం పరిధిలోని జట్ చెరువు తండా గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా పాల్గొంది. ఈరోజు గ్రామ సర్పంచ్గా బాబు మరియు వార్డు మెంబర్గా రతన్ సింగ్, మంగ్యా, రాము, సరిత, బుజ్జి, మంగి తమ నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ అభ్యర్థి బాబు, ఇతర వార్డు సభ్యులు తమ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గారిని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించిన డాక్టర్ మోహన్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన బాబు గారికి మద్దతు పలికి దగ్గరుండి నామినేషన్ వేయించడం జరిగింది. మెదక్ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీదారులు తప్పనిసరిగా కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మెదక్ ఎంసీ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. పాత కుల సర్టిఫికెట్ కూడా చెల్లుబాటు అవుతుందని తెలిపారు. కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. 10:30 to 5 PM అని పెట్టండి. 10:30 to 5 PM అని పెట్టండి. ఇక్కడ కూడా సంతకం తీసుకోవాలి. ఎవరు నామినేషన్ పేపర్కి వాళ్ళు ఏమేమి ఇచ్చిందో అది దీంట్లోనే ఉండాలి.
అంటే ఇది వాళ్ళకి ఇవ్వాలని ఒకటి వాళ్ళకి ఇచ్చాం సార్, ఒకటి సెపరేట్ రాసి సపరేట్ రాసిన కూడా దీంట్లో ఉండాలి. ఓకే సార్. ఈ నామినేషన్ పేపర్తో నేను ఏమేమి ఇచ్చిండు, మీరేమి వాళ్ళకి ఇచ్చిండ్రు. జిల్లా ప్రజలకు అందరికీ ఎస్పెషల్లీ మనకి మొదటి విడత నామినేషన్స్ ప్రక్రియ అనేది ఆల్రెడీ స్టాప్ అయిపోయింది. 3 రోజుల్లో కంప్లీట్ చేసుకున్నాం. రెండో విడత నామినేషన్ ప్రక్రియ నిన్న మనకి స్టార్ట్ అయింది 30 నవంబర్ రోజు. సో రేపటికి మనకి ఎండ్ అయిపోతుంది. 3 రోజులే ఉంటుంది నామినేషన్. సుమారుగా రెండో విడతలో 8 మండలాలు మనకు ఉన్నాయి. సో మెదక్, రామాయంపేట, మళ్ళీ మనకి నిజాంపేట, శంకరంపేట 6 మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో, అదేవిధంగా తూప్రాన్, మనోరాబాద్, నార్సింగి, మళ్ళీ మనకి చేగుంట, తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ టోటల్ 8 మండలాల్లో ఉన్న అందరు గ్రామ పంచాయతీలు సర్పంచులకు అదేవిధంగా వార్డు మెంబర్లకు కూడా ఎన్నిక జరుగుతూ ఉంది. సో ఏ విధమైన ప్రలోభాలకు లోన్ కాకుండా ఎవరైతే అభ్యర్థులు ప్రాస్పెక్టివ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున నామినేషన్ కూడా వేసుకోవచ్చు. మనం అన్ని సెంటర్స్లలో కూడా అన్ని సదుపాయాలు కూడా అన్నీ పెట్టడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్స్కి కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఫామ్స్ తీసుకొని కూడా తొందరగా వాళ్ళని పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో 10:30 to 5 మధ్యలో అందరూ కూడా వచ్చి రేపటికల్లా నామినేషన్స్ వేసుకోవచ్చు. బట్ నామినేషన్స్ వేసుకే అభ్యర్థులకు విజ్ఞప్తి ఏంటంటే మనకి ఎన్నికల నియమాల ప్రకారంగా ముందుగానే బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాల్సి ఉంది. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా బ్యాంక్ మేనేజర్స్కి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా 1 dayలో అకౌంట్ ఓపెన్ చేసుకోమని. సో ఆ బ్యాంకుది కూడా వాళ్ళు డీటెయిల్స్ సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు ఎవరైతే రిజర్వేషన్ అభ్యర్థులు ఉంటారో. సో ఒకవేళ అది లేకపోయినా కానీ మనకు నామినేషన్ పేపర్లో Part 3 అనేసి ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ నింపి ఇచ్చి డిప్యూటీ తహసీల్దార్ లెవెల్ అధికారి చేత వాళ్ళు దాన్ని అటెస్టేషన్ చేయించినా కానీ కూడా అది కూడా. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొల్చారం మండల కేంద్రంలోని బాబా ఫంక్షన్ హాల్లో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీ శంకర్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. మండలంలో మెజార్టీ గ్రామ పంచాయతీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా గత 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆమె పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. గ్రామంలో ఏ పని జరగాలన్నా కూడా సర్పంచ్ ప్రధానం, మొట్టమొదటి పౌరుడు. కాబట్టి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారానికి కానీ మాలాంటోళ్ళగా ఎవరైనా పోయినా కూడా మనకి ఏదైనా సమస్య వచ్చినా కూడా మనం ఎవరి దగ్గర పోదామంటే ఫస్ట్ సర్పంచ్ దగ్గర. కాబట్టి అటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మనం తప్పకుండా మీరందరూ మాట్లాడినట్టుగా చెప్తున్నటువంటి విధానాన్ని చూస్తే మెజారిటీ సర్పంచ్లు మనం గెలవబోతామన్నాం అన్నది స్పష్టంగా అర్థమవుతోందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, మేము ఖచ్చితంగా ఏకాభిప్రాయంతో ఉన్నాం. గ్రామంలో మేము ఒక్కరినే సర్పంచ్ క్యాండిడేట్ పెట్టుకుంటున్నాం, వారిని గెలిపించుకొని తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. చాలా చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనది 3వ విడతలో ఉంది సర్పంచ్ ఎన్నిక. మరి 3వ తారీఖు నుంచి నామినేషన్స్ ప్రారంభమవుతా ఉన్నాయి. 17వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసేదానంటే కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా ముఖ్యులందరికీ కూడా మరి ఈ 15 రోజులు మనకు ఉన్నటువంటి పనులన్నీ కూడా పక్కకు పెడదాం. కోతలు ఉండే మొన్నటి వరకు దాని కోతలు కూడా అయిపోయినాయి. మరి పక్కకు పెట్టి మన క్యాండిడేట్ ఒక గెలుపు కోసం అహర్నిశలు కృషి చేద్దామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా గ్రామంలో మరి ఇండివిజువల్ అంటే ఒక క్యాండిడేట్ రాకపోయినట్టయితే మన మండల్ టీం కూడా ఆ గ్రామాలకు తిరిగి ఏకాభిప్రాయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఒకటే, ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కుయింతులు పడుతుంది. మరి వాళ్ళకి క్యాండిడేట్లు దొరకలేదు ఎక్కడ కూడా. మనం చాలా స్ట్రాంగ్గా ఉన్న, బలంగా ఉన్న గ్రామాల్లో మరి అందుకనే ఈరోజు ఏం చేస్తున్నారంటే మన దగ్గర పోటీతత్వం ఎక్కువ ఉంది. చాలామంది నాయకులు ఉన్నాం, కార్యకర్తలు ఉన్నాం. మరి రిజర్వేషన్ అనుకూలంగా కలిసి వస్తుంది కాబట్టి మాకు సర్పంచ్ చేయండి, మాకు అడ్డమల్లి అని చెప్పి అడుగుతున్నారు. అడగడంలో ఇక్కడ కూడా పొరపాటు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు అలాగే మన
ప్రియతమ నాయకురాలు, ఉక్కు మహిళ. ఎక్కడైనా కష్టం ఉన్నా కూడా ఏ రైతులైనా ఒక్క ఫోన్ కొట్టిందంటే పని చేసి పెట్టే వ్యక్తిత్వం ఉన్న మేడం దొరకడం మన అదృష్టం. మన సభాధ్యక్షులు గౌరీ శంకరన్న గారికి, అలాగే ఉద్యమకారుడు దేవేందర్ రెడ్డి సార్ గారికి, అలాగే ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మరియు పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం ముఖ్య కారణం ఏంటంటే, ఏ ఊర్లో అయినా సరే మన బీఆర్ఎస్ కుటుంబం ఎక్కువ ఉంది కాబట్టి పోటీతత్వం అనేది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ అర్థం చేసుకొని, అంటే ఈరోజు చిన్న చిన్న అలకలతోని ఏదో పదవి నాకు వస్తలేదనే ఊహతోని అరే కుటుంబం పెద్ద గారికి, మాజీ ఎంపీపీ గారికి, మాజీ జడ్పీటీసీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ సర్పంచులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, 21 గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన మా మాజీ వార్డు మెంబర్లు కావచ్చు, కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మరి పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారణము ఏంటంటే, ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయో, మరి గత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు భయంతోని పెట్టలేదు. అందుకే స్థానిక ఎన్నికల ముందు మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పలువురు కీలక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రంగంపేట కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గుండా కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. ఈ నాయకులతో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ చేరిక రంగంపేటలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని నాయకులు తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో శివంపేట మండల బీఆర్ఎస్ యూత్ నాయకుడు తాటికొండ నవీన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన అనుచరులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుంక మహేష్, గుమ్మల భాస్కర్, కుమ్మరి రమేష్, నిజ్జన భూపాల్, గుమ్మల దశరథ్, నింగరాజు, తూప్రాన్ అనిల్ కార్యకర్తలు చేరారు. ఈ కార్యక్రమంలో హమ్మండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కముల మైసయ్య యాదవ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నాయన వేణుగోపాల్ రెడ్డి, మన్నే లక్ష్మణ్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. మార్గశిర ఏకాదశి భగవద్గీత జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ గీతా జ్ఞానవాహిని ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప సత్యనారాయణ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమం నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన గీతా భక్తులు పారాయణంలో పాలు పంచుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు గీతా భక్తులకు అన్నప్రసాద సేవను ఏర్పాటు చేశారు.
మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మెదక్ పట్టణంలోని 7, 8, 20 వార్డులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దే బాధ్యత తనదే అన్నారు. ఇటీవల పట్టణాభివృద్ధి కోసం TUFIDC ద్వారా 55 కోట్ల రూపాయలు వచ్చాయని, వాటిని సైతం త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ లేదని, నియోజకవర్గ అభివృద్ధియే తన ఆకాంక్షని ఎమ్మెల్యే తెలిపారు. 2 ఏళ్ల తమ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తెచ్చి మెదక్ మున్సిపాలిటీని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తోడుపునూరి చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి బ్రహ్మాండంగా మెదక్ పట్టణాన్ని సుందరీకరించుకుంటూ అభివృద్ధిలో సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. IDOC కార్యాలయంలో స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ముఖ్య సూచనలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో లాజిస్టిక్స్, మ్యాన్ పవర్ వినియోగం, నామినేషన్ స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నామినేషన్లు స్వీకరించే దశ నుంచి గెలుపొందిన అభ్యర్థుల జాబితా ప్రకటన వరకు నిర్వహించే ప్రతి పని అత్యంత బాధ్యతాయుతమైందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కొనసాగించేందుకు స్టేజ్ 2 అధికారులు పర్యవేక్షణ, సమన్వయం, భద్రత, పోలింగ్ సిబ్బంది శిక్షణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, తిరిగి స్వీకరణ వంటి ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రతి పంచాయతీకి అవసరమైన స్టేజ్ 2 సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సెకండ్ స్టేజ్ 2 ఆర్పోతే ఎస్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా క్లియర్ కట్గా మీకు చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకి క్రూషియల్ థింగ్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్స్ ఒకటి ఇష్యూ చేసే ప్రాసెస్ ఒకటి. సో అదే విధంగా హోల్ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే మీకు ఆ గ్రామ పంచాయతీ మీకు అలాట్మెంట్ అయిందో, సో సుమారుగా మనకి 492 గ్రామ పంచాయతీకి 492 స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్ని కూడా మనం అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామ పంచాయతీలో మొత్తం కూడా ఎలక్షన్ ప్రాపర్గా కండక్ట్ చేసే బాధ్యత మొత్తం కూడా రిటర్నింగ్ ఆఫీసర్దే ఉంటుంది. సో మీలో చాలా మంది కూడా మనకి పార్లమెంట్ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో రిసైడింగ్ ఆఫీసర్స్గా మీరు చేసి ఉంటారు. సో అక్కడ మనకి డిఫరెంట్ రోల్ ఉంటుంది, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అక్కడ మనం ఈవీఎం ద్వారా చేస్తాం, ఇక్కడనేమో మనము బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ రోల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో కంపేర్ టు దట్, సో ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, సో మీది ఓవరాల్ సూపర్విజన్ అక్కడ పోల్ ప్రాపర్గా కండక్ట్ అయ్యే విధంగా ఎన్షూర్ చేసుకోవడము. సో ఆ గ్రామంలో ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే కూడా ఇమీడియట్గా మీరు ఆ గ్రామంలో SHOతో వాళ్ళతో మాట్లాడి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఏమీ జరగకుండా చూసుకోవడము. సో ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయంటే కూడా ముందే అలర్ట్ చేసుకోవడము. ఏంటి అనేటువంటి ఒక ప్లాన్ చేసుకోవాలి. కంపల్సరిగా బయట నుంచి వచ్చేటువంటి ఓటరు వస్తూనే ముందుగా ఆ ఏజెంట్లకు కనబడేటువంటి డైరెక్షన్ లోపల వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా దానికి ఒక పేపర్ సీల్ ఉంటుంది. ఏ పేపర్ సీల్ అయితే మీరు ఉపయోగిస్తారో ఆ పేపర్ సీల్ యొక్క నంబర్ మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు మెయింటైన్ పేపర్ సీల్ అకౌంట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నాయకుల వలసలు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కోపూర్ గ్రామానికి చెందిన
పలువురు బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. సుమారు 100 మందికి పైగా నాయకులకు నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చేరిన వారిలో ఆయిల్ అశోక్, సురేష్, శివ, బందంల నవాజులు, రాజు, చిన్న లచ్చిగారి అశోక్, మంగళి లక్ష్మయ్య, కృష్ణ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్, మాజీ వార్డు సభ్యులు యాదగిరి, నాయకులు మన్నె శ్రీనివాస్, రాజశేఖర్, నవీన్, సంపత్, వీరప్ప, రుద్రప్ప, మల్లయ్య, నరసింహులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాజిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాజిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. విశ్వపతన్ రైట్ అశోక్ అరవింద్ గత నెల 7వ తేదీన భౌరంపేటలో ఓ జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనాన్ని ఛేదించి రాజస్థాన్కు చెందిన ముఠాను అరెస్టు చేసి వారి దగ్గర నుంచి సుమారు 15 కిలోల వెండి ఆభరణాలను దుండిగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భౌరంపేటలోని సోమేశ్వర జ్యువెలరీ షాప్ పక్కన ఖాళీగా ఉన్న ఒక షట్టర్ను గమనించిన దుండగులు పథకం ప్రకారం షట్టర్ను అద్దెకు తీసుకొని రాత్రి పక్క దుకాణంలోకి రంధ్రం చేసి దుకాణంలో నుంచి దాదాపు 15 కిలోల వెండిని దొంగలించారు. ఉదయం షాపుకు వచ్చి చూసిన యజమాని షాప్ గోడ పగలగొట్టి ఉండటం, షాప్లో ఉన్న దాదాపు 18 కిలోల వెండి కనిపించకుండా పోవడంతో దొంగతనం జరిగిందని గ్రహించి బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ విజువల్స్ ఆధారంగా నిందితులు రాజస్థాన్కు చెందిన చేతన్ ప్రకాష్, రియా, సిరాజుద్దీన్, కాలు రాములుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో 6 మంది నిందితులను దొంగతనంలో పాల్గొన్నట్లు గుర్తించి బెంగళూరులో విక్రయించిన 3.5 కేజీల వెండి ఆభరణాలతో పాటు మొత్తం 15 కిలోల వెండి వస్తువులు, బొలేరో వాహనం, దాదాపు 4 అడుగుల ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 3 ఆల్ నాథురామ్, మహేందర్, జై తరుణ్ గోవింద్ ఆచూకీకై గాలిస్తున్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. అద్దెదారునికి అద్దె ఇచ్చే ముందు భవిష్యత్తులో ఎలాంటి నేరాలు జరగకుండా ఉండటానికి ముందుగా అద్దెదారు నుంచి పత్రాలను స్వీకరించి అతని స్వస్థలం మరియు అతని స్థానాన్ని ధృవీకరించుకోవాలని అడిషనల్ డీసీపీ అన్నారు. ఎంత మంచి తీసుకున్నా అది ఇట్లా పెడతావా? నేను స్కూల్కి వస్తాను తీసిరంట. మధ్యలో ఉండాలి.
సార్ మనం కస్టడీ తీసుకున్నాం కదా ఆల్రెడీ రిమాండ్ చేసి అరెస్ట్ రికవరీ కూడా కస్టడీ 7-8 అర్ధరాత్రిలో మన దిండిగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని సోమేశ్వర జ్యువెలరీ షాప్లో ఒక దొంగతనం జరిగింది. అందులో ఏంటంటే ఆ ఓనరును కలిసి కొంతమంది రాజస్థాన్కి చెందిన వాళ్ళు దాని పక్కన ఖాళీగా ఉన్నటువంటి షటర్ను కిరాయికి కావాలని అడుగుతారు. దాన్ని కిరాయికి తీసుకొని క్లీన్ చేసుకుంటామని చెప్పి రాత్రి ఆ గోడను బద్దలు కొట్టి అక్కడ జ్యువెలరీ షాప్లో ఉన్నటువంటి దాదాపుగా 15 కిలోల వెండి ఆభరణాలు ఇవన్నీ అవే తీసుకొని పారిపోతారు. అయితే అక్కడ బంగారు వస్తువులు కూడా దాదాపుగా 20 తులాల వరకు ఉన్నది. కానీ అది ట్రై చేసినారు కానీ ఆ లాకర్ ఓపెన్ కాకపోవడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత మన ఏసీపీ మేడ్చల్ గారి ఆధ్వర్యంలో మేము టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్హెచ్ఓ దుండిగల్, బాలరెడ్డి డిఐ దుండిగల్, తర్వాత సిసిఎస్ నుంచి డాల్నాయుడు ఇన్స్పెక్టరు మరియు వాళ్ళ ఎస్ఐ శంకరు, వీళ్ళందరూ కూడా టీములుగా ఏర్పడి టెక్నికల్ ఎవిడెన్సు, ఫిజికల్ ఎవిడెన్సు అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటే వీళ్ళు రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా తెలిసింది. అయితే దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక అతన్ని పట్టుకొని మనం దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మొత్తం 6 ఉన్నారు. ఒకడు రిసీవరు. ఈ 6 ముగ్గురిని మనం అరెస్ట్ చేసినాము. దీంట్లో చేతన్ ప్రకాష్, సిరాజుద్దీన్, కాలురామ్, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసినాము. కాలురామ్ దగ్గర ఇంట్లోనే మొదట 3.5 కిలోలు మనం రికవరీ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపించడం జరిగింది. తర్వాత వీళ్ళని మళ్ళీ ఈ చేతన్ ప్రకాష్, సిరాజుద్దీన్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టాలని ఆదేశాల మేరకు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని చాంద్రాయణగుట్ట ఏసీపీ ఏ సుధాకర్, ఇన్స్పెక్టర్ రౌతు గోపి ఆధ్వర్యంలో అహ్మద్ నగర్, పూల్ బాగ్ ప్రాంతాలలో సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం రౌడీ షీటర్కు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్రాయణగుట్ట ఏసీపీ ఏ సుధాకర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు పంపిన ఫోన్ నెంబర్ కానీ లింకులపై క్లిక్ చేయకూడదన్నారు. అలా ఒకవేళ జరిగిన వెంటనే 1930 ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. మరియు స్థానిక పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. नाम बोल रहे, जोर से बोल रहे हैं, नाम बोलो। अरे नाम बोलो, अरे जोर से नाम बोले। क्या मालूम है, सीधा रहना है, तुम्हारा काम तुम करना है, शाम में कितने बजे वापस आ रहे घर तू? कितने बजे 12 बजे
ठीक है सर जा रहे ओके जा रहे और पेशेंट जा रहे क्या काम कर रहे वॉल पेंटर आप गए आज क्या क्या है ఈరోజు రాత్రి డ్యూటీలో భాగంగా చంద్రాయంగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లని ఎవరైతే ఉన్నారో వారందరూ హాజరులో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవడం అని చెప్పేసి వారందరినీ కూడా ఈరోజు దాదాపు ఒక 8 మందిని చెక్ చేయడం జరిగింది. వారందరినీ ఇక్కడ పిలిచి వారు ఏం పని చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో తిరుగుతున్నారని విచారణ చేయడం జరిగింది. అదేవిధంగా వారి డైలీ యాక్టివిటీస్లో భాగంగా ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారో తెలుసుకోవడం జరిగింది. వారికి మీరు ముందు భవిష్యత్తులో మంచిగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నేరాల్లో ఇన్వాల్వ్ కావద్దని, ఏదన్నా మళ్ళీ చిన్నపాటి నేరాల్లో ఇన్వాల్వ్ అయినా కూడా మీ యొక్క రౌడీ షీట్ అదేవిధంగా కంటిన్యూ చేయాల్సి వస్తుందని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాంటి నేరాల్లో కూడా ఇన్వాల్వ్ కాకూడదని, మీ ఫ్యామిలీ పిల్లలతో కలిసి ఉండాలని, డైలీ రొటీన్లో మీరైతే విధి నిర్వహణ ఉంటున్నారో ఆ విధిని సక్రమంగా పని పూర్తి చేసుకొని సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి భార్య పిల్లలతో గడిపి అదేవిధంగా ఉదయం మళ్ళీ మీ పనికి మీరు వెళ్ళాలని, మీ తాగి కానీ అదేవిధంగా మీ పాత నేరస్తులైనటువంటి రౌడీ షీటర్లతో దోస్తానం చేస్తూ వేరే నేరాలకు పాల్పడవద్దని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా మంచి జీవితాన్ని కొనసాగించినట్టయితే ఫ్యూచర్లో మీ యొక్క రౌడీ షీటర్ని 10 సంవత్సరాల పాటు ఎలాంటి కేసు లేకుంటున్నట్టయితే వాటిని క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి మీరందరూ సక్రమంగా అయినా జీవితాన్ని గడపాలని చెప్పేసి వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇది మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము చంద్రాయంగుట్ట డివిజన్ లో ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఎంతమంది రౌడీ షీటర్లు వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇల్లు లేని పేదలకు స్వంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంద్రమ్మ ఇళ్ల పథకం పేదలు సద్వినియోగం చేసుకుంటున్నారని సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డిలో అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అనిగుంట గ్రామంలో సునీత రవి దంపతులు ఇంద్రమ్మ పథకంలో మంజూరైన డబ్బులతో సొంత గృహాన్ని నిర్మించుకున్నారు. మొట్టమొదటి ఇంద్రమ్మ ఇల్లు పూర్తి కావడంతో సోమవారం లాంఛనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, మాజీ టీజీఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ తన్వీర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి నరసింహారెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు పి నాగిరెడ్డి, గ్రామ నాయకులు నాగిశెట్టి, నరేష్ కుమార్, మైనుద్దీన్ పటేల్, భీమయ్య, బి మల్లికార్జున్, నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.